మిమ్మల్ని మీరు తగ్గించేసుకొని నాకు ఆ సీటే వద్దు అని చెప్తున్నారు కాబట్టి నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది గదా! గతంలో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అని నినాదాలు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమనేవాళ్ళు? మీరు మా స్లోగన్స్ ఇవ్వడం కాదు ఓట్లేయండి ముందు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అని మా స్లోగన్స్ ఇస్తే అయిపోతామా? అనేవాళ్ళు. సో, ఇప్పుడు అసలు స్లోగన్స్ కూడా కాదు నేను ముఖ్యమంత్రి కాదని ఆయనే తేల్చేస్తున్నారు. అది హర్ట్ చేస్తది కదా! నేచురల్‌గా. ఇప్పుడు కాదు రేపు, ఎల్లుండి తర్వాతైనా పొలిటికల్ పార్టీ, పొలిటికల్ లీడర్ డోర్స్ ఓపెన్ చేసి కదా పెట్టుకోవాలి. ఇంకో 15 ఏళ్ల వరకు నాకొద్దు అని డోర్ క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే, ఆ పార్టీలో మీరు ముఖ్యమంత్రి కావాలని డిజైర్‌తో పనిచేస్తున్న వాళ్ళంతా నేచురల్‌గా అన్‌రెస్ట్‌తో ఉంటారు గదా! అశాంతితో ఉంటారు గదా! వాళ్ళంతా. వాళ్ళందరికి బాధ అనిపిస్తది గదా! ఫర్ వాట్ వి ఆర్ ఫైటింగ్ అని అనిపిస్తది గదా! వాళ్ళందరి కోరిక కేవలం కులం అనే కాకపోవచ్చు. ఈయన ముఖ్యమంత్రి అవుతే, మన సామాజిక వర్గం వాడు ముఖ్యమంత్రి అవుతే, ఇంకా అందరికీ న్యాయం చేస్తాడనే భావన బహుశా వాళ్ళలో ఉండొచ్చు. వాళ్ళు కూడా కుల భావన తో మాత్రమే కోరుకోరు గదా! మా కులం వాడు మాకు కావాలనే మాత్రమే భావన కాదు గదా! మా కులానికి సంబంధించిన వ్యక్తి అన్ని కులాల్ని బాగా చూస్తారని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు కదా! పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆదర్శమైన భావాలే చాలా మంది కాపులు కూడా ఉండొచ్చు కదా! ఆయన ముఖ్యమంత్రి అయితే మా కులానికి న్యాయం చేస్తారని మాత్రమే కాదు. అన్ని కులాలకు న్యాయం చేస్తారని ఆలోచించే కాపులు కూడా సమాజం గురించి ఆలోచించే కాపులు కూడా చాలా మంది ఉంటారు కదా! కాబట్టి వాళ్ళనే అడ్రెస్ చేయాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్న కాపులంతా కేవలం కులం కాబట్టి ముఖ్యమంత్రి కావాలని కోరుతున్న వాళ్ళు కాదు. మాటకొస్తే కాపు సామాజిక వర్గం కాని వాళ్ళు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే లింగంనేని రమేష్, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు కూడా. కాబట్టి చాలామంది కోరుతున్న పాపులర్ డైలాగ్‌ని చాలామంది కోరుకుంటున్న వాళ్ళ విష్‌ని, వాళ్ళ కోరికని అడ్రెస్ చేయడం, దాన్ని తక్కువ చేసి చూడడం ఖచ్చితంగా సరైనది కాదేమో పవన్ కళ్యాణ్ ఆలోచన చేసుకోవాలి. సో, కాపులకైతే ఒక క్లారిటీ ఇస్తున్నారు ఆయన. మీరు మీరు నిలదీయటం ఆపేయండి. నేను ఇలాగే పనిచేస్తా. మీరు నా మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. నేను ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నం చేయట్లేదు అనే ఒక క్లారిటీని కాపులకిచ్చే ప్రయత్నం గోదావరి జిల్లా వేదికగా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు కనపడింది. 2, 3 రోజులుగా ఆయన చేస్తున్న పర్యటనలు చూసినప్పుడు.